శ్రీశైల మహాక్షేత్రగాథ. దట్టమైన నల్లమల అడవుల మధ్య పవిత్ర కృష్ణానది ఒడ్డున శ్రీశైల మహాక్షేత్రం అనే ఒక దివ్యధామం ఉంది. ఇది కేవలం దేవాలయం కాదు, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా వెలసిన శివశక్తి స్వరూపం. యుగయుగాలుగా ఋషులు, రాజులు, సామాన్య భక్తులు దర్శించి తరించిన పవిత్ర భూమి ఇది. కైలాస పర్వతం మీద శివపార్వతులు తమ కుమారులు గణపతి, కుమారస్వామితో కొలువై ఉండేవారు. ఆ సోదర్లిద్దరి మధ్య ప్రేమానురాగాలతో పాటు ఆరోగ్యకరమైన పోటీ కూడా ఉండేది. ఒకనాడు శివపార్వతులు తమ కుమారులకు ఒక పోటీ పెట్టారు. మీలో ఎవరైతే ముల్లోకాలను 3 సార్లు ముందుగా చుట్టివస్తారో వారికే ప్రథమంగా వివాహం జరిపిస్తాము అని ప్రకటించారు. ఆ మాట విన్న వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై ఎక్కి తన బలపరాక్రమాలతో గెలవాలనే పట్టుదలతో వాయువేగంతో బయలుదేరాడు. గ్రహాలు, నక్షత్రమండలాలను దాటుకుంటూ ముందుకు సాగాడు. కాని గణపతి తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి, తల్లిదండ్రులను మించిన లోకాలు లేవు, మీరే నా సర్వస్వం, నా ముల్లోకాలు అని వినయంగా నమస్కరించాడు. పేజ్ 5. ఇలస్ట్రేషన్ డిస్క్రిప్షన్. గణపతి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ నడుస్తూ భక్తితో చేతులు జోడించి ఉన్నాడు. శివుడు ప్రసన్నంగా చూస్తున్నాడు. గణపతి తెలివితేటలకు, వినయానికి ముగ్ధులైన శివపార్వతులు అతనినే విజేతగా ప్రకటించారు. విశ్వకర్మ కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలతో గణపతికి వైభవంగా వివాహం జరిపించారు. ముల్లోకాలను చుట్టి అలసిపోయి గెలిచానన్న ఆనందంతో తిరిగివచ్చిన కుమారస్వామికి అప్పటికే గణపతి వివాహం జరిగిపోయిందన్న విషయం తెలిసింది. అతను తీవ్రంగా నొచ్చుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినకుండా మనస్తాపంతో కుమారస్వామి కైలాసాన్ని విడిచి భూలోకంలోని క్రౌంచ పర్వతం, ప్రస్తుత శ్రీశైలం మీద తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కుమారుడి ఎడబాటును తట్టుకోలేక శివపార్వతులు విలవిలలాడారు. తమ కుమారుడికి సమీపంలో ఉండేందుకు వారు కూడా క్రౌంచ పర్వతానికి బయలుదేరారు. వారు ఆ పర్వతం మీదకు చేరుకున్నారు. తమ కుమారుడికి శాశ్వతంగా దగ్గరగా ఉండాలనే కోరికతో శివుడు అక్కడ ఒక తేజోమయమైన జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. దేవతలు ఆ లింగాన్ని మల్లికా పుష్పాలతో, మల్లెపూలు పూజించారు. పార్వతీదేవి, అర్జున సమేతంగా ఉన్న ఆ స్వామి అప్పటినుండి మల్లికార్జునుడుగా ప్రసిద్ధి చెందాడు. ఇదిలా ఉండగా దక్షయజ్ఞంలో అవమానం పాలైన సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ వార్త తెలిసిన శివుడు ప్రళయరుద్రుడై సతీదేవి నిర్జీవదేహాన్ని భుజంపై వేసుకుని శోకతాండవం చేయడం ప్రారంభించాడు. శివుని శోకాగ్ని నుండి లోకాలను కాపాడటానికి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేశాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలు పవిత్ర శక్తిపీఠాలుగా వెలిశాయి. ఆ సమయంలో సతీదేవి మెడ, గ్రీవ భాగం క్రౌంచ పర్వతంపై పడింది. ఆ విధంగా ఈ ప్రదేశం అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా మారింది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు 2 లేదా 4 కాళ్లున్న జీవుల చేతిలో తనకు మరణం లేకుండా వరం పొందాడు. ఆ వరగర్వంతో ముల్లోకాలను పీడించసాగాడు. దేవతలందరూ పార్వతీదేవిని శరణువేడారు. వరాన్ని అధిగమించడానికి అమ్మవారు 6 కాళ్లుగల భ్రమరం, తుమ్మెద రూపాన్ని ధరించింది. అమ్మవారు లక్షలాది భ్రమరాలను సృష్టించి అరుణాసురుడిపైకి వదిలింది. ఆ భ్రమరాలన్నీ ఏకమై ఆ రాక్షసుడిని కుట్టి, సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించాయి. ఆ రోజు నుండి అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిగా పూజలందుకుంటోంది. ఈ విధంగా జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన ఏకైక దివ్యక్షేత్రంగా శ్రీశైలం విరాజిల్లుతోంది. శతాబ్దాలుగా శాతవాహనులు, కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు వంటి విజయనగర రాజులు, ఛత్రపతి శివాజీ వంటి ఎందరో మహారాజులు ఈ క్షేత్రాన్ని దర్శించి ఆలయ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారు. నేటికీ శ్రీశైలం కోట్లాది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లికార్జున,
భ్రమరాంబికాదేవులను దర్శించుకుని తరిస్తున్నారు. ఇక్కడి ఆలయ శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.